కన్యమరియ సంరక్షక భర్త, బాలయేసుకు సాకుడు తండ్రి, విశ్వశ్రీసభ పాలక పోషకుడు, కార్మిక వర్గ పాలక పునీతుడు, పునీత జోజప్ప గారు. క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మార్చి 19న మనము పునీత జోజప్ప గారి పండుగను కొనియాడుతూ ఉన్నాం. యోసేపు లేదా జోజప్ప అనగా కలుపుకొనుట లేదా దేవుడు సమృద్ధి చేయును అని అర్థం. యోసేపు కన్యమరియమ్మకు జ్ఞానభర్త, యేసుకు సాకుడు తండ్రి. ఇంత గొప్ప వ్యక్తి పండుగను మనం ఈరోజు కొనియాడుతూ ఉన్నాం. యోసేపు గురించి బైబిల్లో చాలా తక్కువగా వ్రాయబడటం వలన మనం ఆయన గురించి చాలా తక్కువ శ్రద్ధను చూపుతూ ఉంటాం. ఆయన పట్ల భక్తిని పెంపొందించుట చాలా అరుదు. పవిత్ర కుటుంబంలో మర్చిపోబడినటువంటి వ్యక్తి పునీత జోజప్ప గారు. యోసేపు మరియలను మనం ఎప్పుడూ కూడా ఒక జంటగా గుర్తించాలి. 1962వ సంవత్సరంలోనే 23వ జాన్ జగద్గురువులు రోమియ క్రమంలో అనగా ప్రస్తుత ప్రథమ కృతజ్ఞతార్జన ప్రార్థనలో యోసేపు నామమును చేర్చటం గమనార్హం. నేడు ఇతర కృతజ్ఞతార్చన ప్రార్థనలో కూడా పునీత జోజప్ప గారిని స్మరించుకుంటున్నాము. యోసేపు మరియ భర్త కనుక యేసునకు తండ్రి. బాలయేసు దేవాలయంలో తప్పిపోయినప్పుడు మరియ యేసుతో, నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెతుకుచుంటిమి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుటకు యోసేపు కృషి ఎనలేనిది. ప్రియ సహోదరి సహోదరులారా, యూద సంప్రదాయంలో 5 సంవత్సరములు నిండిన పిల్లలు తండ్రుల ప్రత్యేకమైనటువంటి సంరక్షణలో ఉండేవారు. యోసేపు యూదమత విశ్వాసాన్ని, బోధనలను యేసుకు బోధించాడు అనటంలో ఎంత మాత్రమూ అతిశయోక్తి లేదు. యోసేపు తన కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించాడు. యేసుకు ప్రాయం వచ్చినప్పుడు యోసేపే యేసును యూద ప్రార్థనా మందిరమునకు అనగా సినగోగునకు పరిచయం చేసి ఉంటాడు. యోసేపు వడ్రంగి కనుక వడ్రంగి పని నైపుణ్యాలను కూడా యేసునకు నేర్పించి ఉంటాడు. మీలో ఏ తండ్రి అయిన కుమారుడు చేపను అడిగినచో పామును ఇచ్చునా, గ్రుడ్డును అడిగినచో తేలును ఇచ్చునా అని ప్రభువు చెప్పినప్పుడు యోసేపు యొక్క ప్రేమ ఆప్యాయతలు యేసు మదిలో మెదిలి ఉంటాయి. తప్పిపోయిన కుమారుని ఉపమానము చెప్పినప్పుడు యోసేపు తండ్రి ప్రేమను యేసు గుర్తుకు చేసుకుని ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇంతకు జోజప్ప గారి పండుగ ఆవిర్భావం ఏమిటి? ఈ జోజప్ప గారి పట్ల ఎందుకు ఈరోజు ఇంత గౌరవాన్ని తల్లి శ్రీసభ చూపెడుతూ ఉంది? యోసేపునకు సంబంధించిన పండుగ 5వ శతాబ్దంలో కోప్టిక్ దైవార్చన క్యాలెండర్లో మొదటిసారిగా ప్రస్తావించబడింది. 800 సంవత్సరములలో మొదటిసారిగా ఫ్రెంచ్ క్యాలెండర్లో ఈ పండుగ మనకి కనిపిస్తుంది. అనేక శతాబ్దాలుగా యోసేపునకు ప్రాముఖ్యత ఇవ్వబడలేదు. 16వ శతాబ్దంలోనే అతని ఆరాధనకు అధికారిక ప్రోత్సాహము ఇవ్వబడింది. ఆధునిక కాలంలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి పునీతులలో పునీత జోజప్ప గారు ఒకరు. మరియ భర్తయగు పునీత జోజప్ప గారి మహోత్సవమును 9వ భక్తినాథ జగద్గురువులు 1847వ సంవత్సరంలో ప్రారంభించారు. క్రీస్తు శకము 1869 నుండి 70లో జరిగిన ప్రథమ వాటికన్ మహాసభలో 9వ భక్తినాథ జగద్గురువులు పునీత జోజప్ప గారిని విశ్వశ్రీసభ పాలక పోషకునిగా ప్రకటించి ఉన్నారు. అలాగే శ్రీసభ ఆస్తిపాస్తులకు సంరక్షకులుగా ప్రకటించారు. మరియు క్రీస్తు శకము 1955వ సంవత్సరంలో 12వ భక్తినాథ జగద్గురువులు జోజప్ప గారిని కార్మికుల పాలకుడిగా గౌరవించారు. మంచి మరణాన్ని కోరుకునే వారందరూ
పునీత జోజప్ప గారికి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. 1989 సంవత్సరంలో రెండవ జాన్ పాల్ జగద్గురువులు జోజప్ప గారిని రక్షకుని సంరక్షకుడిగా అని గౌరవించి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, జోజప్ప గారి ద్వారా మరియ వద్దకు, మరియ ద్వారా పవిత్రతకు ఊటయైన యేసు వద్దకు మనము నడిపించబడుతూ ఉన్నాము అని 15వ బెనడిక్టు జగద్గురువులు జోజప్ప గారి పట్ల ఉన్న భక్తిని వెల్లడించారు. పునీత థామస్ అక్వినాస్ ఈ విధంగా అన్నారు: కొంతమంది పునీతులు వాళ్ళ ప్రత్యేక కార్య సాధకతతో కొన్ని అవసరాల్లో మాత్రమే వారి సహకారాన్ని మనకి అందిస్తూ ఉంటారు. కానీ మన పవిత్ర పాలకులైన జోజప్ప ప్రతి అవసరంలోనూ, ప్రతి పనిలోనూ, ప్రతి సందర్భంలోనూ మనకు సహాయముగా చేసే శక్తిని కలిగి ఉన్నారు అని పొగిడి ఉన్నారు. అలాగే పునీత తెరెసమ్మ గారు ఇలా వెల్లడి చేశారు: పునీత జోజప్ప గారిని అడిగినదంతా నేను ఎన్నడూ పొందకుండా ఉండలేదు. దీనిని నమ్మని వారు పరీక్షించుకోవచ్చు. ఆ పరమపితా పితృని గౌరవించుట ఎంతో మేలని తెలిసికొందురు అని పునీత తెరెసమ్మ గారు వెల్లడి చేయటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, జోజప్ప గారి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నటువంటి మనం ఆయన ఏ విధంగా ఒక జ్ఞానభర్తగా, సాకుడు తండ్రిగా జీవించి ఉన్నారో ధ్యానించుదాం. మొదటిగా జోజప్ప గారు బెత్లహేములో జన్మించారు. జోజప్పకు చాలా పెద్ద వయసు ఉన్నప్పుడు కన్యమరియతో ప్రధానము జరిగింది అని మనకి కొంతవరకు అర్థమవుతుంది. అప్పటికి మరియ వయస్సు కేవలము 14 సంవత్సరములు మాత్రమే ఉండవచ్చు. గబ్రియేలు దేవదూత శుభవర్తమానాన్ని మరియమ్మ గారికి అందించక మునిపే ఈ నిశ్చితార్థము జరిగింది. దేవుడు యోసేపును కన్య మరియకు జీవిత భాగస్వామిగా ఒసగాడు. మరియకు తోడుగా, ఆమె కన్యత్వమునకు సాక్షిగా, ఆమె గౌరవానికి సంరక్షకునిగా జోజప్ప గారు నిలిచి ఉన్నాడు అని 13వ సింహరాయ జగద్గురువులు పేర్కొన్నారు. యేసుక్రీస్తు సువార్త ప్రచారము ఆరంభించక మునిపే నజరేతు గ్రామంలో క్రీస్తు శకము 20వ సంవత్సరంలో యేసు మరియ హస్తాలలో తమ వయోభారముతో పరిశుద్ధమైన సహజ మరణాన్ని పొందినట్లుగా మనకి తెలుస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, జోజప్ప గారు బాధ్యత గల జ్ఞానభర్తగా, మంచి సాకుడు తండ్రిగా, అత్యుత్తమ బాధ్యతాయుతముగా లోకరక్షకునికి సంరక్షకుడిగా ఉన్నారని సువార్తల ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 17వ వచనం ప్రకారం యేసుక్రీస్తు వంశావళిలో అబ్రహాము నుండి దావీదు వంశం వరకు యోసేపు ముందు తరాల పేర్లు ఇవ్వబడ్డాయి. అయితే యోసేపు మరియతో వివాహానికి నిశ్చితార్థము జరిగినాక వారు సంసారపక్షంగా కాపురము చేయకముందే మరియమ్మ గర్భవతి కావడం యోసేపును ఎంతగానో కలిచివేసింది. మరియమ్మను నొప్పింపక, అవమానింపక రహస్యముగా పరిత్యజించి మెల్లగా తప్పుకోవాలని ప్రయత్నం చేసినట్లు మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యోసేపు గంభీర వ్యక్తిత్వం, ఘర్షణ ధోరణి లేని సాధుత్వం, పుట్టుకతో వచ్చిన సహజమైన పాప భీతి మనకి ప్రస్ఫుటముగా కనిపిస్తూ ఉంటాయి. ఆ తరువాత ప్రభు దూత మాట ప్రకారం మారు మాట్లాడకుండా మరియను అంగీకరించి ఉన్నారు. ఇక్కడే వారు తమ బాధ్యత, విధేయత, పరిశుద్ధతకు పూర్తిగా లోబడి దైవాజ్ఞలను తూచా తప్పక పాటించారు. నిజంగా ఇది జోజప్ప గారి విశ్వసనీయత, విజ్ఞత, ఘనత అని మనము తప్పకుండా చెప్పుకోవాలి. మనిషోతారమెత్తిన యేసుక్రీస్తుకు, మరియమాతకు సంరక్షకుడుగా, బాలయేసుకు సాకుడు తండ్రిగా జోజప్ప గారి గురించి సువార్తలు వెల్లడిస్తున్నాయి. కానీ జోజప్ప గారు మాత్రం సువార్తల్లో ఎక్కడ ఒక్క మాటైనా మాట్లాడినట్లు మనకి కనిపించదు. వారి ప్రవర్తన, వారు చేసే పనిని నిర్వర్తించడం బట్టి
దైవాదేశానుసారముగా జీవించాడు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. గొప్ప విశ్వాసం, విరక్తత్వం, విధేయత, శిక్షణ కలిగినటువంటి జీవితం, బాధ్యతా పాలన, వివేకం, వివేచనం, మితవ్యయం, మిత భాషిత్వం, తనను తాను తగ్గించుకోవటం, దయ, దాన ధర్మ గుణం, ఆపదలోనున్న వారిని ఆదుకోవటం, నిగర్వం, నిశ్చలత, నిడారంబరత్వం, ఇలా ఎన్నో మంచి సుగుణాలను పుణికిపుచ్చుకున్న మహామనిషి పునీత జోజప్ప గారు. అందుకే మరి ఈ సందర్భంలో జోజప్ప గారి సుగుణాలను కొన్నింటిని మనం ధ్యానించుదాం. మొదటిగా పునీత జోజప్ప గారు నీతిమంతుడు. సువార్తలలో జోజప్ప గారు న్యాయవర్తనుడు, నీతిమంతుడు అని మనకు అర్థమవుతుంది. పునీత 2వ జాన్ పాల్ జగద్గురువులు శ్రీ సభకు రాసిన లేఖలో పునీత యోసేపు గురించి ఈ విధముగా రాస్తూ ఉన్నారు. లోక సర్వేశ్వరునికి సంరక్షకుడు అంటే అతడు చాలా పరిశుద్ధుడు, పవిత్రుడు, సాధుశీలుడు, వినమ్ర హృదయుడు, నిర్మలత్వము, నిష్కపటత్వము మొదలైన సుగుణాలతో కూడిన వ్యక్తిత్వము కలవారు అని ప్రశంసించారు. వాస్తవానికి జోజప్ప గారు నీతిమంతుడు, ప్రార్థనాపరుడు, విశ్వాసములో జీవించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనంలో యోసేపు నీతిమంతుడు అని చదువుతూ ఉన్నాం. యోసేపు నీతిమంతుడు అని పిలవటం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. యూదుల సాంప్రదాయాలలో వివాహానికి ఒక చక్కటి విశిష్టత ఉన్నది. వివాహానికి కొద్ది నెలల ముందు యూదులు దేవుని కుటుంబీకుల సమక్షంలో నిశ్చితార్థాన్ని కొనియాడేవారు. ఈ నిశ్చితార్థము పూర్తయిన కొన్ని నెలల తరువాత వివాహాన్ని ఆచరించేవారు. లూకా సువార్త 1వ అధ్యాయము 7వ వచనం ప్రకారం యోసేపునకు మరియ తల్లి ప్రదానము చేయబడింది. ఇక వీరిరువురు కూడా కొన్ని రోజులలో పరిశుద్ధ వివాహాన్ని చేసుకొని కుటుంబ జీవితంలోకి అడుగు పెట్టబోతున్న తరుణంలో పవిత్రాత్మ ప్రభావం వలన మరియ తల్లి గర్భం దాల్చారు. ఇది దైవ ప్రణాళిక. మోషే ధర్మశాస్త్రం ప్రకారం వివాహము కాకముందు స్త్రీ గర్భం ధరిస్తే అది పాపం. శిక్షలు కూడా చాలా కఠినంగా ఉండేవి. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 20-21 వచనాల ప్రకారం అలాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని చెబుతోంది. జోజప్ప గారి స్థానంలో మరొక మానవ మాతృడు ఉన్నట్లయితే ఖచ్చితంగా మరియ తల్లిని తీసుకుని వెళ్ళి న్యాయం కోసం పరిసయ్యుల ధర్మశాస్త్ర బోధకుల చేతికి అప్పగించేవాడు. కానీ జోజప్ప గారు ఆ పని చేయలేదు. సమాజంలో నిలబెట్టి బహిరంగంగా అవమానింప ఇష్టము లేక మరియ తల్లిని మౌనంగా రహస్యముగా విడిచిపెట్టాలని అనుకున్నాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. దేవదూత స్వప్నంలో కనిపించి ఇది దైవ కార్యము, మరియను విడిచిపెట్టవద్దు, ఆమెను స్వీకరించు అని చెప్పినప్పుడు దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకొని జోజప్ప గారు మరియ తల్లికి అన్ని వేళలా తోడుగా, నీడగా, అండగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో మన కుటుంబాల గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. నేడు కొన్ని కుటుంబాలను చూసినట్లయితే భార్య భర్త మీద లేనిపోని అనుమానపడేవారు, చిన్న చిన్న మనస్పర్ధలకు విడాకులు తీసుకునే కుటుంబాలను చేజేతులారా నాశనం చేసుకునేవారు ఎంతోమంది ఉన్నారు. అట్టివారు ఒక్కసారి జోజప్ప గారిని స్మరించుకుంటే మంచిది. జోజప్ప మరియ తల్లి వీరిరువురు కూడా కాపురము చేయకముందే మరియ తల్లి గర్భం దాల్చారు. ఆ క్షణములో మరియమ్మను జోజప్ప గారు బహిరంగంగా జనం మధ్య అవమానింప ఇష్టం లేక దానికి బదులుగా మౌనముగా రహస్యముగా విడిచిపెట్టాలని తలంచారు. కానీ దూత ద్వారా ఇది దైవ కార్యము, పవిత్రాత్మ ప్రభావం వలన జరిగిన మహత్కార్యమని తెలుసుకొని మరియ తల్లికి అండగా ఉన్నారు. ముఖ్యముగా ప్రసవ సమయంలో జోజప్ప గారి మంచి మనస్సును బట్టి దేవుడు ఆయనను నీతిమంతునిగా సత్కరించారు. ఇది ఆయనకు దక్కిన అరుదైన గౌరవము. నీతిమంతుడు అనగా నీతిగా, న్యాయముగా జీవించేవాడు, సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు, ధర్మాత్ముడు అని అర్థం. కనుక జోజప్ప గారిలో ఉన్న గొప్ప ప్రధాన సుగుణం ఆయన నీతిమంతుడు. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత జోజప్ప గారిలో ఉన్నటువంటి రెండవ గొప్ప సుగుణము దైవభక్తిపరుడు. దైవభక్తి గల వారిలో 5 సుగుణాలు ఖచ్చితంగా ఉంటాయి.
మొదటిది దేవుణ్ణి నమ్ముతారు. అనగా అందరికన్నా అన్నింటికన్నా దేవునికి ప్రధాన స్థానం ఇస్తారు. దేవునిపై ఆధారపడి జీవిస్తారు. దేవుని కన్నా ఇతర విషయాలకు ప్రాముఖ్యతను ఇచ్చినప్పుడు అది విగ్రహారాధన అవుతుంది. కనుక దైవభక్తి గల తండ్రి తన కుమారుణ్ణి దేవుని వైపుకు నడిపిస్తాడు. పునీత జోజప్ప గారు కూడా చేసింది అదే. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొంది ఉన్నాడు. అలా చేయటంలో జోజప్ప గారు చూపినటువంటి చొరవ పాత్ర ఎంతో గొప్పది అని మనకు అర్థమవుతుంది. కష్టతరమైనవి ఎన్నో యోసేపు గారు చేయగలిగారు. ఎందుకంటే ఆయన దేవుని నమ్మారు, దేవుని విధేయించాడు. దేవునిపై నమ్మకం ఉంచటం అంటే మన భయాలలో బలహీనతలలో కూడా ముందుకు వెళ్ళగలము అని విశ్వసించటం. రెండవదిగా దేవుని వాక్యాన్ని ఎరిగిన వారై ఉంటారు. దేవుని యొక్క వాక్యమును హృదయమున నిలుపుకుంటారు. దైవభక్తి గల భర్తకు తండ్రికి దేవుని వాక్యము తప్పక తెలిసి ఉంటుంది. యోసేపు దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణముగా ఎరిగి ఉన్నాడు. మూడవదిగా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు తన శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పించాడు. దేవుని యొక్క చిత్తము నెరవేరాలని ప్రార్థన నేర్పించాడు. యోసేపు గారు అదే విధముగా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని దాన్ని అక్షరాలా పాటించాడు. నాలుగవదిగా దైవభక్తి కలవారు బంధాలను నిర్మిస్తారు. ఆపదలలో కష్ట సమయంలో కుటుంబాలను నిలబెడతారు. పునీత జోజప్ప గారు అక్షరాలా అలాగే చేశారు. తిరుకుటుంబాన్ని ఆయన నిలబెట్టారు. తిరుకుటుంబాన్ని ఆయన నిర్మించారు. ఇక ఐదవదిగా దైవభక్తి గలవారు ఎప్పుడూ కూడా ఇతరులకు సేవ చేస్తూ జీవిస్తూ ఉంటారు. అనగా హృదయపూర్వకంగా ఇతరులకు సేవ చేస్తారు. జోజప్ప గారిలోని గొప్పతనం ఏమిటంటే ఆయన మరియ తల్లి భర్తగా, యేసుకు తండ్రిగా రక్షణ ప్రణాళికలో తన సేవను హృదయపూర్వకంగా సంపూర్ణంగా అందించాడు. ఆయన సేవ త్యాగపూరితమైనటువంటిది. తిరుకుటుంబానికి తన జీవిత సర్వాన్ని త్యాగం చేసి ఉన్నాడు. తన ప్రేమను తన సేవలో పరిపూర్ణము గావించాడు. విశ్వాసము ద్వారా ఆయన నీతిమంతంగా జీవించి ఉన్నాడు. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, పునీత జోజప్ప గారిలో ఉన్నటువంటి మూడవ గొప్ప సుగుణం ఏమిటంటే పునీత జోజప్ప గారు కష్టజీవి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం ప్రకారం యోసేపు దావీదు వంశానికి చెందినవాడు. దావీదు వంశానికి ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మనందరికీ తెలిసినటువంటి విషయమే. యోసేపు ఈ పేరు ప్రఖ్యాతలను ఉపయోగించి ఏమైనా చేసి ఉండవచ్చు. కానీ ఆయన తనకు తెలిసిన వడ్రంగి వృత్తినే కుటుంబ పోషణకై ఎంచుకున్నాడు. ఈ వడ్రంగి వృత్తిలోనే మంచి ప్రావీణ్యతను, గుర్తింపును సంపాదించుకున్నాడు. పని చేయటం అనేది రక్షణ ప్రణాళికలో భాగస్థులమగుటకు ఒక చక్కటి మార్గము అని మనం ఈరోజు తెలుసుకోవాలి. మనకున్న వరాల ద్వారా సమాజంలో ఇతరుల సేవ నిమిత్తమై ఉపయోగించే భాగ్యము మనకి లభిస్తూ ఉంటుంది. పని చేయటం దేవుని ప్రణాళికలో భాగం. ఏ పనినైనా మానవ గౌరవార్థమై చేస్తూ ఉండాలి. జోజప్ప గారు కూడా తను నమ్ముకున్న తనకు వచ్చినటువంటి వృత్తిపైనే ఆధారపడుతూ గౌరవప్రదంగా సమాజంలో జీవించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి భర్త, ప్రతి తండ్రి కూడా పునీత జోజప్ప గారి వలె కుటుంబ బాధ్యతలను స్వీకరించగలగాలి, కష్టపడి పని చేయగలగాలి. కుటుంబము అంటే బాధ్యత కలిగి ప్రవర్తించటమని వీరి నుండి మనము తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. కుటుంబం పట్ల ప్రేమ కలిగి ఉండడం జోజప్ప గారి నుండి మనం నేర్చుకోవాలి. దేవుని ఆజ్ఞను, దేవుడు ఏర్పరిచిన బాధ్యతను ఎటువంటి అవాంతరాలు వచ్చినా కుటుంబమును ఎప్పటికీ విడిచిపెట్టకుండా నెరవేర్చాలి. క్రీస్తు ప్రభుని సాకుడు తండ్రి అయిన జోజప్ప గారు నీతిమంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆయన అలాగే చేసి ఉన్నారు. దేవుని చేనుకోబడిన గొప్ప వ్యక్తి పునీత జోజప్ప గారు. ప్రతి పురుషుడు వీరి వలె కుటుంబ బాధ్యతలను స్వీకరించి దేవుని అనుసరణలో జీవించటానికి, పిల్లలను క్రమశిక్షణతో బాధ్యతతో పెంచటానికి, దేవుని అనుసరణలో జీవింపచేయటానికి కృషి చేయాలి. ఇక 4వ గొప్ప సుగుణము, జోజప్ప గారు గొప్ప సంరక్షకుడు, ప్రేమగల తండ్రి. తన స్వప్నంలో దేవదూతల ద్వారా దేవుని యొక్క ఆదేశాలను స్వీకరించి హెరోదు రాజు యొక్క దుష్ట తలంపుల నుండి బాలయేసును కాపాడారు.
ఒక గాడిద సహాయంతో తాను నడుస్తూ మరియ తల్లిని బాలయేసును సురక్షిత ప్రాంతానికి చేర్చి శత్రువుల బారి నుండి తల్లిని బిడ్డను కాపాడారు. అదేవిధంగా బాలయేసు 12 ఏళ్ల ప్రాయంలో యెరూషలేములో తప్పిపోయినప్పుడు తల్లడిల్లిపోయి 3 రోజులు నిద్రాహారాలు మానేసి వెతికి చివరికి దేవాలయంలో కనుగొన్నారు. అన్ని వేళలా క్రీస్తుకు తోడుగా ఉన్నారు పునీత జోజప్ప గారు. జోజప్ప నిజమైన తండ్రి, నిజమైన సంరక్షకుడు. మరియ తల్లి యేసు కొరకు ఆయన సర్వాన్ని ప్రేమతో ఆప్యాయతతో చేశాడు. అలాగే బాలయేసుకు సర్వం చేశారు. ప్రతి క్షణము ఆయన వెన్నంటి ఉన్నారు. ఇక జోజప్ప గారిలో ఉన్న మరొక గొప్ప సుగుణము ఆయన ప్రార్థనాపరుడు. యోసేపు మంచి ప్రార్థనాపరుడు. మోషే ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాడు. దేవుని ఆదేశానుసారము 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి దేవదూత ముందుగా సూచించినట్లుగా ఆ బిడ్డకు యేసు అని పేరు పెట్టారు. మోషే ధర్మశాస్త్రాన్ని గౌరవించి పాటించి ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నట్లు బాలయేసు దేవాలయంలో కానుకగా సమర్పించారు. సాధారణంగా కలలను ఎవరు పట్టించుకోరు. కానీ యోసేపు మాత్రం తన కలలో దేవుని ద్వారా దూత మోసుకొచ్చిన ప్రతి సందేశాన్ని, ఆదేశాన్ని త్రికరణ శుద్ధిగా ఆలకించి పాటించి దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. యోసేపు నోరు తెరిచి మాట్లాడిన ఒక్క సందర్భం కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపించదు. ఆయన దేవుని పట్ల ప్రేమను, తన విశ్వాసాన్ని మాటల్లో కాక తన చేతుల్లో నిరూపించారు అని మనకి అర్థమవుతూ ఉంది. అలాగే చివరిగా పునీత జోజప్ప గారు మంచి మరణాన్ని, ధన్య మరణాన్ని పొంది ఉన్నట్లుగా మనకి అర్థమవుతూ ఉంది. పునీత జోజప్ప గారు దేవుని యొక్క పిలుపును అందుకున్నాడు. మరియ తల్లికి భర్తగా, దైవ కుమారునికి తండ్రిగా ఆయన పిలుపును అందుకున్నాడు. తన పిలుపును సంపూర్ణ విశ్వసనీయతతో పరిపూర్తి చేశాడు. ఆ తరువాత దేవుడు యోసేపును తన సన్నిధిలోనికి పిలుచుకున్నాడు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి క్రీస్తు మరియ తల్లి సన్నిధిలో ఒడిలో భాగ్యమైనటువంటి మరణాన్ని పొందారు. తిరుసభ పాలకుడిగా మంచి మరణాన్ని ప్రసాదించు పునీతుడిగా ఆయన వినితికెక్కారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు మరియ యోసేపులు ఒక గొప్ప తిరుకుటుంబం. లోకరక్షణార్థమై దేవుడి కుటుంబాన్ని ఏర్పాటు చేశారు. రక్షణ చరిత్రలో వారు ఒకటిగా నిలిచారు. ముగ్గురు కూడా విడదీయలేనటువంటి వారు. దేవుని ప్రణాళికలో వారి వ్యక్తిగత గుర్తింపులు ఒకరితోనొకరికి సంబంధాన్ని కలిగి ఉన్నాయి. కనుక వారి ముగ్గురిని విడివిడిగా చూడక ఎప్పుడూ ఒకటిగానే మనం చూడాలి, ఒకటిగానే మనం అర్థం చేసుకోవాలి. యోసేపును ఎప్పటికీ మరువరాదు. ఆయన మరియ యేసులకు ఏమి చేశాడో మనకు శ్రీ సభకు కూడా చేయగలడు. యోసేపు దేవుని చిత్తానికి పరిపూర్ణంగా తలొగ్గాడు. దైవ పిలుపుకు, బాధ్యతకు, త్యాగానికి ప్రతిస్పందించి దైవ ప్రణాళికకు సహకరించాడు. తన జీవిత సర్వాన్ని దేవుని చేతిలో అప్పజెప్పాడు. అతను ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే దేవుని మాటను ఎక్కువగా ఆలకించాడు కాబట్టి. ఎప్పుడూ వాదించలేదు, వెనకడుగు వేయలేదు, ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు, వివరణలు అడగలేదు, దేవుని ఆజ్ఞలను ఎప్పుడూ ప్రశ్నించలేదు, దేనిని నిలువరించలేదు. దేవుని ప్రణాళికను మౌనంగా, శాంతియుతముగా నెరవేర్చడంలోనే ఆయన గర్వపడ్డాడు. మౌనంలోనే దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, జోజప్ప గారి మౌన జీవిత సందేశం ఏమిటంటే ఇష్టపూర్వకమైనటువంటి విధేయత, సేవ, సంకల్పం. సేవయే జోజప్ప గారి జీవిత రహస్యం. ఇదే మనకు ఆయన ఇచ్చేటటువంటి జీవిత సందేశం. కాబట్టి పునీత జోజప్ప గారి ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. ఆయన తప్పనిసరిగా మనందరికీ సహాయం చేస్తారు. ఈ పండుగ రోజున మనమందరము పునీత జోజప్ప గారిని వేడుకుందాం, వారి ఆశీస్సులను పొందుకుందాం. వారిలో ఉన్న ఆ గొప్ప సుగుణాలను మనము కూడా అలవర్చుకొని, పుణికిపుచ్చుకొని దేవుని ఆదేశం ప్రకారం, చిత్తం ప్రకారం జీవించటానికి, మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించటానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ మరియ భర్తయగు పునీత జోజప్ప గారి పండుగ శుభాకాంక్షలు. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.